కానీ చరిత్రలోంచి వెళ్ళిపోతాం. అర్థం కాలేదా? చరిత్ర విషయాన్ని మనం ధ్యానం చేయబోతాం. ఇప్పుడు మనం ధ్యానం చేసుకోవాలంటే ఇప్పుడు మీకు చెప్పే విషయాన్ని చాలా జాగ్రత్తగా రండి. అద్భుతమైన ప్రవక్తను మీకు నేను పరిచయం చేస్తాను. ఎవరా ప్రవక్త అంటే యెషయా ప్రవక్త. ఇప్పుడు చూద్దాం. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోతున్న విషయం మీకు అర్థమైతే అద్భుతమైన పెద్ద ప్రవక్తనే యెషయా ప్రవక్త ఎలాంటి వాడు, ఈ యెషయా ప్రవక్త మనసు ఏంటి, ఈయన మనస్తత్వం ఏంటి, ఈయన గొప్పతనం ఏంటని అర్థమవుతుంది. అర్థం కాలేదా? అర్థమైందా? రైట్. చాలా అయితే ప్రయత్నం చేయండి. పోయిన ఆదివారం ఏం ధ్యానం చేసుకున్నామంటే ఇది యూదా రాజ్యం. యూదా రాజ్యానికి రాజు ఎవరంటే ఆహాజు. ఇతడు ఇశ్రాయేల్ రాజు. ఈ ఇశ్రాయేలుకు రాజు అంటే పెకాహు. అర్థమవుతుందా? ఇతడు సిరియా రాజు, అతడు అషూర్ రాజు, అతడు బబులోన్ రాజు. వీళ్ళందరిలో కల్లా బలమైన రాజు ఎవరంటే ఇతడు అషూరు. అయితే కాలం మారిన తర్వాత ఇతడు బలమైన రాజు అవుతాడు. అర్థమవుతుందా? ఇతడు వీళ్ళందరినీ దోచుకుంటాడు. ఎవరు? బబులోన్ రాజు. ఎప్పుడు? కొన్ని వందల సంవత్సరాల తర్వాత. అయితే దీనికి ముందు రోజు సిరియా రాజు ఉన్నాడు కదా, అషూర్ రాజు. ఇతడు వీళ్ళందరినీ దోచుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. వీళ్ళందరినీ, ఈ 3 రాజ్యాలు ఉన్నారు కదా, ఈ 3 రాజ్యాలు నేను దేవుని చిత్తం అయితే తర్వాత మ్యాప్లో కూడా చూపిస్తాను, జియోగ్రఫికల్ మ్యాప్లో. ఇతడు అషూర్ రాజు ఉన్నాడు కదా, బహు కఠినాత్ముడు, బహు దుర్మార్గుడు. దుర్మార్గుడు ఎట్లా అంటే ఇతడు యుద్ధానికి వెళ్లే ముందు వీళ్ళ భయపెడతాడు. ఎవరు? అషూర్ రాజు. అయితే ఇతని పక్క రాజ్యమే ఇతంది. ఇప్పుడు మన పక్కన ఉన్న రాష్ట్రం ఏది? కర్ణాటక, దక్షిణాన తమిళనాడు. అవునా? చెన్నై దగ్గరే కదా మనకు, దగ్గరే. ఇటుపక్క పైన తెలంగాణ దగ్గరే కదా. అలా ఈ అషూరు ప్రాంతానికి దగ్గర ప్రాంతం ఏదంటే ఈ సిరియా రాజ్యం. ఈ సిరియాకు పక్కన రాష్ట్రం ఏంటంటే ఇశ్రాయేల్ రాజ్యం. దీని పక్కన ఉన్న రాష్ట్రం ఏంటంటే యూదా రాజ్యం. యూదా కింద ఉంటుంది, పైన ఇశ్రాయేల్ ఉంటుంది, ఆ పైన సిరియా ప్రాంతం ఉంటుంది, ఆ పైన అషూర్ ప్రాంతం ఉంటుంది. అర్థమవుతుందా? చెప్పాను, రైట్. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇతడు వీళ్ళ మీదకి యుద్ధానికి వెళ్ళాలనుకుంటాడు. ఎవరు? అషూర్ రాజు ఇతని మీద కొట్టాలనుకుంటాడు, ఇతన్ని జయించాలనుకుంటాడు. ఇతడు ఏం చేస్తాడంటే భయపడి ఇతడు ఏకమవుతాడు. వీళ్ళిద్దరూ ఏకమై ఒరే వీడు మన మీదకి కొట్టడానికి వస్తాడు, మనం ఇద్దరం కలిసి వీడి మీదకి యుద్ధం చేద్దాం. అయితే మన ఇద్దరి మధ్య ఉన్న సైన్యం సరిపోదు. అప్పుడు ఇతన్ని ఆశ్రయిస్తారు. ఒరే నువ్వు మాతో కాటి కలుసు, మనం ముగ్గురం కలుసుకొని వాడిని నేహద్దాం అని వీళ్ళిద్దరు ప్లానింగ్. మనోడు వేసాడంటే వీళ్ళిద్దరిలో కలవడు, వీళ్ళిద్దరితో కలవకోకుండా వాడితో కలవడానికి ట్రై చేస్తాడు. ఇంతలో ప్రవక్త వస్తాడు ఒక ఆయన. ఎవరు? యెషయా ప్రవక్త. ఈయన వచ్చి ఏం చెప్తాడంటే, బాబు నువ్వు వీళ్ళతో కలవద్దు, దేవుని పాదాలు పట్టుకో, దేవుడు నిన్ను రక్షిస్తాడు, దేవుడు నిన్ను కాపాడుతాడని చెప్పాడు. ఎవరికి? ఆహాజు, యూదా రాజుకు. మనోడు విన్నాడా? వినలేదు. డైరెక్ట్ అషూర్ రాజ్యానికి పోయి సహాయం అడుగుతాడు. అయ్యా వీళ్ళిద్దరు కొడతాడు రా అని. అప్పుడు ఇతని మాట వెళ్ళా. ఇతడు ఎంత గొప్ప ప్రవక్త అంటే అన్న విషయాన్ని ఈరోజు మనం ధ్యానం చెబుతున్నాం. నా ప్రశ్న అర్థమవుతుందా? ఇలాంటి గొప్ప ప్రవక్త ఎవరా ప్రవక్త? యెషయా ప్రవక్త పక్కనే ఉన్నప్పుడు ఈ ప్రవక్త మాట విని దేవుని చిత్తానుసారంగా నడవాల్సింది పోయి ఆ మాట వినుకోకుండా పోవడానికి కారణం ఏంటి? ఇంతకు ఎవరైనా, ఈయన కుటుంబం ఏంటి, ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు, ఈయన ప్రార్థనా జీవితం ఏంటి, ఈయన ఏం చేశాడు అన్న విషయాన్ని ఈరోజు మనం ధ్యానం చెబుతున్నాం. అర్థమవుతుందా? ఎవరి గురించి? యెషయా గురించి. ఇంకా మీరందరూ వెళ్ళి కూర్చోండి, అయినా ఇంక మీరు వెళ్ళి కూర్చోండి, అంతే అయిపోయి. నువ్వు ఉండు. ఇప్పుడు మనోడు యెషయా ప్రవక్త, ఓకేనా? యెషయా ప్రవక్త. ఇప్పుడు మనోడు ఎలాంటి వాడు, ఇటువంటి సేవకుడు, ఈయన ఎవరు, ఏం చేశాడు, ఎలాంటి వాడు అన్న విషయం మనం ధ్యానం చెబుతున్నాం. అర్థమవుతుందా? ఇది అర్థమవుతే యెషయా ఎంత గొప్ప ప్రవక్త, యెషయా రాసిన పుస్తకాలు, ఆయన మనస్తత్వం మనకు అర్థమవుతాయి. ఓకేనా? రైట్. కనిపించాడు కదా యెషయా ప్రవక్త. ఈ యెషయా ప్రవక్త బైబిల్లో అన్నిట్లకల్లా పెద్ద పుస్తకం అంటే పెద్ద ప్రవక్త ఎవరంటే ఈ యెషయా ప్రవక్తే. ఇంత పెద్ద 66 పుస్తకాలు రాస్తాడు. ఎవరు? ఈ యెషయా. ఇది అర్థం అవ్వాలంటే ఇప్పుడు చాలా అవుతానండి. ఇతను ఎవరు అనేది మీకు టూకీ కొన్ని మాటలు చెప్తా. ఈ యెషయా ప్రవక్త రాజవంశానికి చెందిన వాళ్ళే అంటే అర్థం చెప్పాలంటే బైబిల్లో లేదు కానీ కొన్ని యూదా మత గ్రంథాల్లో అంటే కొన్ని యూదుల చరిత్ర గ్రంథాల్లో యూదా ప్రతులలో ఉన్నటువంటి విషయం ఏంటంటే ఈ యెషయా ఎవరంటే ఆమోజు కొడుకు. ఒక్క నిమిషం బైబిల్ చదివి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి బైబిల్ చదువుదాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. ఉజ్జియా కనిపించిందా? ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా. ఎవరు వీళ్ళు? రాజులు, యూదా రాజులు. రైట్. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా అను యూదా రాజుల దినములలో యూదాను గుర్చియు యెరూషలేమును గుర్చియు ఆమోజు కుమారుడైన యెషయాకు కలిగిన దర్శనములు. కనపడిందా? ఎవరు కొడుకంటైనా? ఆమోజు కుమారుడు. రైట్. సో యెషయా ప్రవక్త వాళ్ళ నాన్నెవరు? ఆమోజు. ఈ ఆమోజు ఎవరంటే ఈ అమజ్జా ఉన్నాడే, ఈ అమజ్జా బ్రదర్. అర్థం కాలేదా? అర్థమైందా? ఇది బైబిల్లో లేదు కానీ యూదా ప్రతుల గ్రంథం
యూదా ప్రతుల గ్రంథాల్లో ఉన్నటువంటి విషయం ఏంటంటే ఈ అమధ్య, ఈ ఆమోజు అన్నదమ్ములు. అర్థం కాలేదా? ఈ ఆమోజు యొక్క కొడుకే యెషయా. రైట్. ఈ యెషయా రాజవంశంలో, రాజు కుటుంబంలో పుట్టినవాడు. ఇప్పుడు పేదవాడా ధనవంతుడా? ధనవంతుడే. అందుకనే మంచి విద్య, మంచి పాండిత్యం, మంచి డబ్బు, మంచి హోదా, మంచి పలుకుబడి కలిగిన వాడే ఎవరు? యెషయా. కాబట్టే తన రచనలో 66 అధ్యాయాలు ఉన్నటువంటి తన పుస్తకంలో అద్భుతమైన విషయాలు, ప్రవచనాలు చక్కగా రాయగలిగాడు. ఎందుకంటే జ్ఞానము, ఉన్నతమైన విద్య, ఉన్నతమైన పాండిత్యము యెషయాకుంది. ఎందుకంటే యెషయా సాధారణమైన వ్యక్తి కాదు, రాజవంశం, రాజు కుటుంబంలో చెందినటువంటి వ్యక్తి. ఇది బైబిల్లో లేదు, యూదా ప్రతుల గ్రంథాల్లో చరిత్రలో ఉన్న విషయం చెప్తున్నా. కొంతమంది యూదా చరిత్రకారులు ఏమంటారంటే ఈ అమధ్య యొక్క సహోదరుడే ఆమోజు, ఆ ఆమోజు కొడుకే యెషయా ప్రవక్త. ఈ యెషయా ప్రవక్తే ఈ అమధ్య, ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా కాలములు అంతా ప్రవచిస్తాడు. అర్థమవుతుందా? ఆ తర్వాత ఈ మనస్య అనేవాడు ఈ యెషయా ప్రవక్తను చంపేస్తాడు, రంపముతో గోయించి చంపేస్తాడు. ఎవరు? ఈ మనస్య అనేవాడు. ఎవరిని? యెషయా ప్రవక్తను. ఎందుకు చంపుతాడంటే నీతిని, యథార్థతను, భక్తిని బోధించినందుకు, విగ్రహారాధన తప్పు అని చెప్పినందుకు ఈ యెషయా ప్రవక్తను చంపేసేశాడు. ఎవరు? మనస్య అనే రాజు. రైట్. ఇప్పుడు చాలా చేతండి. ఈ యెషయా అనే ప్రవక్త డబ్బున్నవాడు, ఉన్నతమైన కుటుంబంలో పుట్టినవాడు, రాజవంశానికి చెందినవాడు. అవునా? రైట్. ఇప్పుడు ఇతను బ్యాక్గ్రౌండ్ అర్థమైంది కదా. ఎవరు? యెషయా, ఆమోజు కొడుకు, పేదవాడా, ధనవంతుడు, రాజవంశంలో పుట్టినవాడు. ఇప్పుడు ఏం జరిగిందో ఇప్పుడు మనకు అర్థమవుతాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం మొదటి నుంచి చూద్దాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం తీయండి. రాజైన ఉజ్జియా ఎవరంట? రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, రెంటితో తన కాళ్ళను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను. వారు సైన్యములపతికు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకమైన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండెను. వారి కంఠస్వరము వలన గడప కమ్మలు, పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండియను. అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గల జనముల మధ్య నివసించువాడను. నేను నశించి తిని, రాజును సైన్యములకు అధిపతి యెహోవాను నేను కనులారా చూచితిని అనుకుంటుని. అప్పుడు శరాపులలో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పు చేత పట్టుకొని నా ఎద్దుకు వచ్చి ఎగిరి వచ్చి నా నోటిని దాన్ని తగిలించి తలపై దాన్ని చెప్తా. ఇప్పుడు నేను కథలా చెప్పుకుని పోతా. చాలా చేస్తాను. 6వ అధ్యాయానికి వచ్చేసరికి ఇప్పుడు చాలా చేస్తానండి. 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 4వ అధ్యాయం, 5వ అధ్యాయం ఉందా? ఈ 5 అధ్యాయాల తర్వాత 6వ అధ్యాయం ఉంది. ఈ 6వ అధ్యాయంలో రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అనుందా? 6వ అధ్యాయం మొదటి వచనం. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండుట నేను చూచితిని. తలపైకి దారి చెప్తా. ఇప్పుడు ఈ యెషయా అనే ప్రవక్త ఎప్పుడు సేవలోకి ఎంటర్ అయ్యాడంటే, ఇప్పుడు యెషయా ప్రవక్త ఎప్పుడు పరిచర్యలోకి వచ్చాడంటే, ఎప్పుడు సేవ చేయడం మొదలు పెట్టాడంటే, ఎప్పుడు 6వ అధ్యాయం రాశాడంటే, ఈ ఉజ్జియా రాజు ఉన్నాడు కదా, ఈ ఉజ్జియా రాజు చనిపోయినటువంటి సంవత్సరం రోజు. అర్థమవుతుందా? ఈ ఉజ్జియా రాజు చనిపోయిన రోజు సేవలోకి ఎంటర్ అయ్యాడు. ఎవరు? యెషయా ప్రవక్త. ఇతని పరిచర్యలో ఎంటర్ అయిన తర్వాత యోతాము, ఆహాజు, హిజ్కియా వీళ్ళ ముగ్గురు కాలంలో ఎక్కువ ప్రవచించాడు. ఈ ముగ్గురు రాజుల కాలంలో. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ ఉజ్జియా చనిపోయిన రోజు అనే చనిపోయిన సంవత్సరాన్న దేవుని మందిరంలో గడుపుతున్నాడు. ఎవరు? యెషయా ప్రవక్త. ఇప్పుడు నన్ను చూడండి. ఈ యెషయా ప్రవక్త ఏం చేశాడంటే, ఆ ఉజ్జియా చనిపోయిన సంవత్సరమున ఎందుకో దిగులుగా ఉంది, బాధగా ఉంది, విచారంగా ఉంది. ఎవరికి? యెషయాకు. ఎందుకంటే ఉజ్జియా అన్నటువంటి వ్యక్తి, ఉజ్జియా అనే రాజు నాట్ ఏ కామన్ రాజు, అంటే నాట్ ఏ కామన్ పర్సన్. ఎందుకంటే 16 ఏళ్ల వయసులో రాజయ్యాడు. నేను చాలాసార్లు చెప్పాను ఉజ్జియా గురించి. 16 ఏళ్ల వయసులో రాజై బాల్యమునందే దేవుని ప్రత్యక్షత పొందుకొని వ్యవసాయపరంలోను, యుద్ధ పరంగాను, వ్యవసాయ పరంగాను, నైతిక పరంగాను అన్నిట్లోనూ పేరు ప్రఖ్యాతి సంపాదించాడు. అధమారిపోయినటువంటి యూదా రాజ్యాన్ని, అధమ పాతాల్లో ఉన్నటువంటి యూదా రాజ్యాన్ని లేవనెత్తాడు. ఎవరు? ఉజ్జియా. అలాంటి ఉజ్జియా గొప్ప రాజు 52 సంవత్సరాలు పరిపాలించాడు. ఎన్ని సంవత్సరాలు? 52 సంవత్సరాలు. ఇలాంటి గొప్ప రాజు చనిపోతే, 52 సంవత్సరాలు పరిపాలించినటువంటి ఉజ్జియా అనే రాజు చనిపోయిన సంవత్సరాన చాలా దిగులుతో, బాధలతో, వేదనతో ఉన్నాడు. ఎవరు? యెషయా. అలా బాధతో, వేదనతో మందిరానికి వెళ్ళాడు. యెషయా ప్రవక్త మందిరానికి వెళ్ళాడు. మందిరంలో కూర్చొని దిగాలుగా ప్రార్థన చేసుకుంటున్నాడు.
అక్కడ ఉంది అని అంటారేమో. అక్కడ ఉన్న ఉపమానం బట్టి బేసే చెప్తున్నా. చరిత్రకారులు ఏమంటారంటే, ఉజ్జియా చనిపోయిన సంవత్సరాన దేవుని మందిరానికి వెళ్ళాడు. ఎవరు? ఏషియా ప్రవక్త. మందిరంలో కూర్చున్నాడు. దేవాలయం లోపలికి వెళ్ళడానికి లేదు. కొంతమంది బైబిల్ పండితులు ఏమంటారంటే, ఏషియా యాజకుడు కూడా అని కొంతమంది అంటారు, కొంతమంది లేదు యూదా గోత్రంలో పుట్టినటువంటి వ్యక్తి అంటారు. కానీ ఎక్కువ మంది నమ్మేది ఏంటంటే యూదా గోత్రానికి చెందినవాడు. ఎవరు? ఏషియా. కాబట్టే అమజ్య యొక్క సహోదరుడైనటువంటి ఆమోజు కొడుకు ఎవరు? ఏషియా. ఈ ఏషియా దేవాలయంకి వెళ్ళాడు. వెళ్ళి ప్రాంగణంలో కూర్చొని చూస్తున్నాడు మందిరాన్ని, ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు. ఎందుకంటే అద్భుతమైన రాజు ఉజ్జియా అనే రాజు చిట్ట చివరి దినాన గర్వంతో ఈ ధూపం మీద చనిపోయాడు. ఇప్పుడు అద్భుతంగా లేవనెత్తాడు. ఇప్పుడు దేశం ఏమవుతుందో, రాష్ట్రం ఏమైపోతుందో, ఈ దేశాన్ని ప్రజలు ఎలా పరిపాలిస్తాడో, ఎలాంటి రాజు వస్తాడో అని దిగులుతో కూర్చున్నాడు. ఎవరు? ఏషియా ప్రవక్త. ఇప్పుడు చాలా చేతండి, ఏషియా పేదవాడా కాదు, ధనవంతుడు, రాజవంశానికి చెందినవాడు. ఇలాంటి రాజవంశానికి చెందినటువంటి ధనవంతుడైన ఈయనకు ఎటువంటి రాజు వస్తే ఇతనికేమి, ఎవరు పరిపాలిస్తే ఇతనికేమి? కానీ ఇతని బాధ ఆక్రందన ఏంటంటే దేశం ఎలా అవబోతుందో, ఎలా ఉంటుందో అనే బాధతో మందిరం బయట కూర్చొని ఏడుస్తున్నాడు. ఎవరి కొరకు? ఉజ్జియా చనిపోయాడో, యూదా రాజ్యం ఏమవుతుందో అనే రాజ్యం పట్ల భారంతో, రాజ్యం పట్ల వేదనతో, ఎలాంటి రాజు వస్తాడో, వీళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుందో అనే బాధతో, వేదనతో మందిరం బయట కూర్చొని ఏడుస్తున్నాడు. ఎవరు? ఏషియా ప్రవక్త. ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, ఈ యూదా రాజ్యంలో ఇటు యూదా గోత్రం, ఇటు బెన్యామీను గోత్రం ఉంది. చాలా మంది ప్రజలు ఉన్నారు, చాలా మంది ధనవంతులు ఉన్నారు, పేదవాళ్ళు, గొప్పవాళ్ళు చాలా మంది ఉన్నారు, యాజకులు ఉన్నారు, ప్రధాన యాజకులు ఉన్నారు. ఇంతమంది ప్రజల్లో ఒక ఏషియా ప్రవక్తకి ఎందుకు అంత భారం? ఏషియా ప్రవక్త ఏమన్నా పేదవాడా? కాదు, ధనవంతుడు. ఇందాక మనం ధ్యానం చేసుకున్న ధనవంతుడు, రాజుకు పుట్టినటువంటి సహోదరుడికి కొడుకు. ఎవరు? ఏషియా. పండితుడు, చదువుకున్నవాడు, జ్ఞానం కలిగినవాడు. ఇటువంటి జ్ఞానం కలిగిన పండితుడికి ఎందుకంత భారం, ఎందుకంత వేదన? అలా భారంతో, వేదనతో మందిరం ముందు కూర్చోనంటే ఒక దర్శనం వచ్చింది. ఒక వేదనతో కూడిన బాధలో ఉన్నాడు, డిప్రెషన్లో ఉన్నాడు. ఎందుకంటే రాజు చనిపోయాడు కదా, రాజు చనిపోయాడు. ఇప్పుడు దేశం ఏమవుతుందో, నా ప్రజలు ఎలా ఉంటారో, యూదా రాజ్యం ఏమవుతుందో అనే ఒత్తిడి గుండా వెళ్తున్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు దేవుడు ఒక దర్శనాన్ని చూపించాడు. ఏంటి ఆ దర్శనం అంటే, అది పరలోక రాజ్యం. ఆ రాజ్యంలో ఒక సింహాసనం, కథలా చెప్పుకుంటూ పోతున్నా. ఆ సింహాసనం మీద, అద్భుతమైనటువంటి సింహాసనం మీద ఒక ఆయన కూర్చోన్నాడు. ఆ కెరూపులు, 6 రెక్కలు కలిగినటువంటి కెరూపులు 2 రెక్కలతో ముఖాన్ని, 2 రెక్కలతో కాళ్ళను, 2 రెక్కలు ఎగురుతున్నాయి. ఎన్ని రెక్కలు? 6 రెక్కలు. ఈ 6 రెక్కల్లో 2 రెక్కలు ముఖానికి, 2 రెక్కలు కాళ్ళకు, 2 రెక్కలు గాల్లో తేలుతున్నాయి. దేవదూతలు చూడలేదా? చూసారా? మా ఇంట్లో ఉందంటారా? దేవతలు ఉంటారు కదా, రైట్. ఆ దేవదూతలు 6 రెక్కలు కలిగి 2 రెక్కలతో ఎగురుతూ, 2 రెక్కలు కాళ్ళకు, 2 రెక్కలు ముఖానికి కప్పుకొని ఎగురుతున్నాయి. ఆయన ఎగురుతూ ఆయన చుట్టూ లేదా ఆయన సింహాసనం ఎదుట పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని గాన ప్రతిగానం చేస్తుంటే, ఇప్పుడు ఏషియా ఎక్కడున్నాడు? దేవాలయం ముందర కూర్చున్నాడు కదా. ఆ దర్శనములో వాళ్ళు పరిశుద్ధులు అంటే ఆ గుమ్మములు, అంటే గడప ఉంటుంది కదా, ఈ గడప గుమ్మాలు అదురుతున్నాయి, ఆ పునాదులు కదులుతున్నాయి ఆ శబ్దానికి. అది దర్శనం చూస్తున్నాడు. ఎవరు? ఏషియా ప్రవక్త. ఇక్కడ ఏషియా ప్రవక్తకు దేవుడు ఏం నేర్పిస్తున్నాడంటే, భారంతో, బాధ్యతతో యూదా రాజ్యం ఏమైపోతుందో అని బాధతో కృంగిపోతున్నటువంటి ఏషియా ప్రవక్తకు, నాయనా ఏషియా బాధపడదు, ఈ భూమి మీద ఉన్నటువంటి సింహాసనం మీద రాజులు చనిపోవచ్చు, వాళ్ళ కొడుకులు పుట్టచ్చు, రాజులు అవ్వచ్చు, చనిపోవచ్చు, పుట్టచ్చు, చనిపోవచ్చు. అయితే ఒక సింహాసనం ఉంది. ఆ పరలోకమందున్న సింహాసనం మీద, నిత్యము అత్యున్నత సింహాసనం మీద ఆశ్రయించిన వాడు నేను చూస్తా రాజ్యాన్ని, భయపడద్దు. ఈ కింద సింహాసనం మీద ఉజ్జియా చనిపోయాడు. పైన సింహాసనం మాత్రం, కింద సింహాసనం ఖాళీగానే ఉంది. పైన సింహాసనం మాత్రం ఖాళీగా లేదు. ఆ సింహాసనం మీద నేనున్నా, ధైర్యంగా ఉండు, బాధపడద్దు అని ఏషియా ప్రవక్తకు అలంకార రూపంలో, దేవుడు దర్శన రూపంలో ఒక ధైర్యాన్ని, ఒక ప్రోత్సాహాన్ని ఇస్తున్నాడు. ఇప్పుడు ఆ దర్శనాన్ని చూసినటువంటి ఏషియా, ఆ దర్శనాన్ని, ఆ అద్భుతమైనటువంటి సందర్భాన్ని చూసినటువంటి ఏషియా ఏమని ఏడుస్తున్నాడంటే, అయ్యా అపవిత్రమైన పెదవులు గలవాడినయ్యా నేను అన్నాడు. ఇప్పుడు దాకా దర్శనం చూడకముందు ఒకలా ఉన్నాడు. దర్శనాన్ని చూసిన తర్వాత తన స్థితిని, తన ఔన్నత్యాన్ని, తన దరిద్రతను, తన అపవిత్రతను ఒప్పుకుంటున్నాడు. ఇక్కడ ఒక నిమిషం ఆగండి. ఇక్కడ ఒక మాట చెప్పాలి. ఏంటి ఆ మాట అంటే, యెషయా ప్రవక్త ధనవంతుడు, డబ్బున్నవాడు, చదువు పాండిత్యం ఉన్నటువంటి వ్యక్తికి ఎందుకంత భారం? యూదా రాజ్యం ఏమైపోతే ఎందుకు? ఎవరిని దేవుడు ఎన్నుకుంటాడో తెలుసా? ఎవరిని దేవుడు వాడుకుంటాడో తెలుసా? ఎవరిని దేవుడు ఉపయోగించుకోవడం తెలుసా? ఏ వ్యక్తికి దేవుడు అధికారం ఇస్తాడో తెలుసా? ఏ వ్యక్తికి దేవుడు అధికారాన్ని, ఏ వ్యక్తిని దేవుడు పరిచారకునిగా, ఏ వ్యక్తిని దేవుడు పరిచరకు ఎన్నుకుంటాడో తెలుసా? భారం కలిగిన వాడు. పరిచర్య పట్ల, సేవ పట్ల, కుటుంబాల పట్ల భారం ఎవరికైతే ఉంటుందో అటువంటి వ్యక్తిని ఎన్నుకుంటాడు. ఎవరిని పడితే వాడిని ఎన్నుకోడు. మళ్ళీ ఇతను గుర్తుపెట్టుకో. యెషయా ప్రవక్తను ఎందుకు ఎన్నుకున్నాడు? అప్పుడప్పుడు మన సంఘాన్ని చూసినప్పుడు కొన్నిసార్లు నాకు బాధేస్తుంది. ఎందుకు బాధేస్తుంది అంటే, యూదా రాజ్యం ఎటు పోతే నాకేమి,
అని చాలామంది అనుకున్నారు. కానీ ఒకే ఒక ఏషియా ప్రవక్త మాత్రం మందిరం కూర్చొని గోజాడుతున్నాడు. నా ప్రశ్న ఏంటంటే, మన మందిరం తరపున, మన పరిచర్య తరపున సువార్త కోసం కావచ్చు, పరిచర్య కోసం కావచ్చు, టీవీ పరిచర్య కోసం కావచ్చు, అనేక ప్రాంతాల్లో సువార్త విత్తబడ్డానికి కావచ్చు, భారం కలిగి ఎంతమంది మోకాళ్ళ మీద అయ్యో నా పరిచర్య భవిష్యత్తు ఏంది, దేవుడు అప్పగించిన మా సంఘం పట్ల భవిష్యత్తు ఏంది, మా సంఘంలో పిల్లలు, పరిచారకులు, యవనస్తురాల పట్ల దేవుని పరిచర్య ఏంది, దేవుని ఉద్దేశం ఏంది అని ఏడ్చిన వాళ్ళు, ప్రార్థన చేస్తున్న వాళ్ళు ఎంతమంది? ఆ ప్రశ్న మీకు అర్థమవుతుందా? అని బాధపడుతున్న వాళ్ళు ఎంతమంది? నా ప్రశ్న ఒక మాట చెప్పనా, అలా బాధపడుతూ ఏడుస్తున్నప్పుడు దేవుడు ఈ వ్యక్తి ఎవరి కోసమైతే ఏడుస్తుంటాడో వాళ్ళకంటే ముందు ఇతను ఎన్నుకుంటాడు. మీకు అర్థం చెప్తా. ఇసాకన్నా ఏడుస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా పరిచర్య కొరకు సంఘ బిడ్డలను దీవించయ్యా, పరిచర్య ఎలా జరుగుతుందో, పరిచర్య భవిష్యత్తు ఏంటి, సేవకుల భవిష్యత్తు ఏంటి, మా సంఘంలో యవనస్తుల పట్ల నీ ఉద్దేశం ఏంటి అని బాధపడుతున్నాడు, ఏడుస్తున్నాడు. ఎవరు? ఇసాక. అని సతీష్ కొరకు, సాగర్ కొరకు, సన్నీ కొరకు, ఇమ్మానేల్ కొరకు, స్త్రీల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఎవరు? ఇసాకన్న. సో దేవుడు చూశాడు. ఇప్పుడు అన్న ప్రార్థన దేవుడు వింటాడా లేదా? వింటాడు. అన్న విన్నప్పుడు ఇప్పుడు దేవుడు ఎవరిని ఎన్నుకోవాలా? సతీష్ను, సాగర్ను, ఇమ్మానేల్ను. ఎందుకంటే వాళ్ళ కోసం కదా ప్రార్థన చేస్తున్నాడు. కానీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఇసాకను ఎన్నుకుంటాడు. ఆ ప్రశ్న మీకు అర్థందా? ఎవరిని ఎన్నుకుంటాడో? ఇసాకుని అనుకుంటాడు. ఎవరైతే భారం కలిగి ఉంటాడో, బాధ్యత కలిగి ఉంటాడో అటువంటి వ్యక్తులను అనుకుంటాడు. అటువంటి వ్యక్తులకు దేవుడు అధికారం ఇస్తాడు. నువ్వు ఇది చేయి నాయనా. ఆత్మతో నింపుతాడు, తలాంతులు ఇస్తాడు, వరాలను ఇస్తాడు, ఫలాలు ఇస్తాడు. ఎందుకు దేవుడు కొంతమంది ఫలాలు ఇలా, కొంతమంది వచ్చి మా ప్రార్థన చేయండి, మేము పాడతాం, మేము వాక్యం చెప్తాం, మేము పరిచర్య చేస్తాం, మేము సాక్ష్యాలు చెప్తాం, మేము అది చేస్తాం, మేము ఇది చేస్తామంటారు. సరే, నువ్వు అది చేస్తావు, ఇది చేస్తావు, కరెక్టే. ఎంతవరకు నువ్వు భారం కలిగి ఉన్నావు? ఎంతవరకు ప్రార్థన చేస్తున్నావు? ఎంతవరకు బాధ్యత కలిగి ఉన్నావు? బాధ్యత, భారం లేనివాడు చేసిన ప్రయోజనం ఉండదు. దైవజనుడు ఒక మాట అంటాడు. నేను అడిగిన ఒక మాట చదువుతున్నా. ఆయన పేరు కెయిల్ అని ఒక దైవజనుడు. ఆయన పేరు ఎగ్జాక్ట్ నాకు గుర్తురావడంలో, కేవిల్ ఏదో ఉంటుంది పేరు. ఆయన ఒక మాట అంటాడు, భారము లేని, బాధ్యత లేని పరిచారకుడు, సేవకుడు, మళ్ళీ చెప్తున్నా, భారము లేని, బాధ్యత లేని పరిచారకుడు, సేవకుడు బోధించుట కంటే, వేదిక ఎక్కుట కంటే, పాట పాడుట కంటే, పరిచర్య చేయుట కంటే మౌనంగా ఉండడం ఉత్తమం. అర్థం కాలేదా? భారం బాధ్యత లేనాడు చెడగొడతాడు, చేసేవాడిని కూడా చెడగొడతాడు. ఎవరైతే భారంతో, ఆతృతతో, ప్రేమతో, సాత్వికంతో, హృదయం నిండా, భుజం నిండా భారంతో ఉంటాడో వాడు భారంతో చేస్తాడు పరిచర్య. భారం లేనాడు, బాధ్యత లేనాడు ఏం చేస్తాడంటే చేసేవాడిని కూడా చెడగొడతాడు. చేసేవాడిని కూడా 4 నిందలు మోపి 4 మాటలు మాట్లాడి చెడగొట్టేది. నేను ఎందుకు ఈ పదం చెప్తాను అంటే, ఏ వ్యక్తికి దేవుడు పరిచరిస్తాడు, ఏ వ్యక్తికి దేవుడు వాడుకుంటాడంటే, నీకు పాండిత్యం ఉండొచ్చు, విద్య ఉండొచ్చు, చదువు ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, కానీ ఎవరైతే భారం కలిగి ఉంటారో. యెషయా ప్రవక్త ఇశ్రాయేలు జాతిలో చాలామంది తింటున్నారు, తిరుగుతున్నారు, పాడుతున్నారు, కానీ యెషయా ప్రవక్తను చూశాడు దేవుడు. యెషయా ప్రవక్తను చూసిన తర్వాత యెషయా ప్రవక్త దర్శనాన్ని కనపరిచాడు. ఎందుకు యెషయాకి దర్శనం కనపడింది? ఎందుకంటే మందిరం మీద నుండి యూదా రాజ్యం ఏమవుతుందో అనే భారంతో ఉన్నాడు. కొంతమంది భారంతో ప్రార్థన చేస్తారు మందిరం కొరకు, పరిచర్య కొరకు. దేవుడు వాళ్ళ కుటుంబాన్ని సహకరిస్తాడు, వాళ్ళకి ఇస్తాడు కొన్ని బాధ్యతలు, వాళ్ళకు కొన్ని పరిచర్యలు ఆర్థికంగా కావచ్చు, అవసరతలు కావచ్చు, అక్కర్లు కావచ్చు, దేవుడు వాళ్ళకి ఇస్తాడు. ఎందుకు తెలుసా? వాళ్ళ తరపున జరగాల్సిన పరిచర్య జరిగించడానికి. మీకు అర్థం చెప్తాం. యెషయా ప్రవక్తకు డబ్బు ఉందా లేదా? ధనవంతుడే కదా? చదువు ఉందా లేదా? ఉంది. ఇటువంటి వ్యక్తికి దర్శనాన్ని చూపించి ఆ 66 అధ్యాయాల పుస్తకాన్ని రాయిస్తున్నాడా లేదా? రాయిస్తున్నాడు. ఇప్పుడు అనుకుందాం, ఎక్కడో చదువు రాని, విద్య రాని, ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఒక వ్యక్తి ఉన్నాడు అనుకో. ఆ వ్యక్తికి ఏ బాధ్యత లేదు, భారం లేదు, అవునా? ఇప్పుడు ఆ వ్యక్తి రాయగలడా? రాయలేడు. బాధ్యత, భారం కలిగి, తలాంతులు నుండి, విద్యలు ఉన్నటువంటి ఈ వ్యక్తిని భారంతో నింపి దేవుడు 66 అధ్యాయాలు రాస్తున్నాడు. అంత మాత్రం కాదు సుమా, ఇదే యెషయా గ్రంథంలోనే అద్భుతమైనటువంటి ప్రవచనాలు ఉన్నాయి. ఎవరి గురించి? యేసుక్రీస్తు గురించి. యేసుక్రీస్తు రానున్న దినాల్లో పుడతాడు, ఆయన కన్యక మరియ గర్భాన జన్మిస్తాడు, ఆయన ఇలా చంపుతారు, ఆయన ముళ్ళ కిరీటం పెడతారు, ఆయన సిలువ వేస్తారు అని 600 సంవత్సరాలకు ముందటే దేవుడు ఈ ప్రవక్తకు బయలుపరిచాడు. ఎందుకు అలా బయలుపరిచాడంటే, ఈయన భారం కలిగిన వాడు కాబట్టి, బాధ్యత కలిగిన వాడు కాబట్టి. ఇప్పుడు చెప్పండి, సంఘంలో ఎటువంటి వ్యక్తికి పరిచర్య చేయడానికి, ఎటువంటి వ్యక్తులు పరిచర్య చేయడానికి, ఎటువంటి వ్యక్తి అధికారం చేయడానికి యోగ్యత ఉంటుంది? భారం కలిగిన వారికి, బాధ్యత కలిగిన వారికి నేను చెయ్యాలా? నా దేవుని మందిరంలో పరిచర్య నేను చేయాలి. నా సంఘ ప్రజలు, నా సంఘంలో ఉన్న పిల్లలు, యవనస్తులు, సువార్త సేవ, పరిచర్య ఏమవుతుందో, ఎలా ఉంటుందో అని కన్నీటితో భారం కలిగి, బాధ్యత కలిగి చేసే వ్యక్తులను దేవుడు వాడుకుంటాడు. వద్దన్న దేవుడు వాళ్ళని ఉపయోగించుకుంటాడు. వాళ్ళ ద్వారా దేవుడు కార్యాలు జరిగిస్తాడు. భావోద్రేకాల బట్టి లోబడేవాడు కాదు సుమా, భావోద్రేకాల బట్టి పడగాదు. అందుకనే యెషయా ప్రవక్తను దేవుడు అనుకున్నాడు. యెషయా ప్రవక్తను ఎన్నుకొని, ఇప్పుడు ఇంకో మాట ఎత్తు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు యెషయా ప్రవక్త దేవుని దర్శనాన్ని చూస్తానే, అనగా ఈ యెషయా ప్రవక్త దేవుని దర్శనాన్ని చూస్తానే యెషయా వాడు గుర్తించాడు ఏంటంటే,
తాను అపవిత్రుడనని. ఇక్కడ విషయం గుర్తుపెట్టుకోండి. ఏ వ్యక్తి అయితే, ఏ విశ్వాస అయితే, ఏ సేవకుడైతే దేవునికి దగ్గరే కొలిది ఏమవుతుందంటే తనలో ఉన్న అపవిత్రత చూస్తాడు. ఇప్పుడు చాలా అవుతాడు. ఏ వ్యక్తి కన్నీటి ప్రార్థన చేయగలుగుతాడు, ఏ వ్యక్తి దేవునికి దగ్గరగా బతకగలుగుతాడంటే, ఏ వ్యక్తి హృదయపూర్వక కన్నీటితో ప్రార్థన చేయగలుగుతాడంటే, ఏ వ్యక్తి అయితే దేవునికి దగ్గరగా వెళ్తాడో, ఏ వ్యక్తి అయితే ఎక్కువ దేవునితో సహవాసం చేస్తాడో అతని ప్రార్థనా జీవితం బాగుంటుంది. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు నేను ఒక వచనం చూపిస్తాను. ఇదే యెషయా గ్రంథం 6వ అధ్యాయం కొన్ని విషయాలు చదువుకుంటూ పోదాం. ఇక్కడ నుంచి చాలా జాగ్రత్త. 6వ అధ్యాయం 4వ వచనం నుంచి, వారి కంఠస్వరము వలన, దేని వలన? వారి కంఠస్వరము వలన గడప కమ్ములు పునాదులు కదులుచు మందిరం ధూమము చేత నిండగా నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను, నేను నశించి తిని, రాజును సైన్యములకు అధిపతి యెహోవాను నేను కన్నులారా చూచి తిని. ఇప్పుడు తలపైగదండి, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడని అంటున్నాడా లేదా? అంటే కళ్ళు ఓకేనా? నా ప్రశ్న మీకు అర్థమవుతుందా? యెషయా ప్రవక్త ప్రార్థన చేస్తున్నాడు, దర్శనాన్ని చూశాడు. దర్శనం చూసిన తర్వాత అంటున్నాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడిని అంటున్నాడా? ఇప్పుడు ఏం చూశాడు యెషయా? దర్శనం చూశాడు. దర్శనం చూసి కలలో దర్శనం అనగా మేలుకొని చూసిన దర్శనం అంటారు. ఆ దర్శనం చూసి అయ్యో అపవిత్రమైన పెదవులు గలవాడిని అంటున్నాడా? అపవిత్రమైన పెదవులు గలవాడిని అంటున్నప్పుడు కళ్ళు పవిత్రమా, చేతులు పవిత్రమా, కాళ్ళు పవిత్రమా, ఒళ్ళు పవిత్రమా? ఎందుకు పెదాలు మాత్రం అపవిత్రమన్నాడు అనా? మరి కళ్ళు రైటేనా? కళ్ళు, చెవులు, ముక్కు, అదేందన్నా కళ్ళు చెవులు అంటారు. ఇప్పుడు మనం బూతులు వింటామైనవా? బూతులు అంటే ఏంటన్నా తెలుదా? బూతులు తెలుదా? పోనీ సినిమాలు బూతు బొమ్మలు తెలుదా? 7 రోడ్స్కి వెళ్తే, కృష్ణాల కాడికి వెళ్తే వాల్ పోస్టర్ ఉంటుంది. ఆడ ఇంతే ఉంటాయి బట్టలు. కోట్లు సంపాదించిన ఇంతే వేసుకోండి బట్టలు. చూడలేదా? యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో చూసారా లేదా? చూసారు. అబ్బా గట్టి చెప్పినా. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, అప్పుడు కళ్ళు అపవిత్రపరచబడవా, చెవులు అపవిత్రపరచబడవా? అంటే అప్పుడు యెషయాకి ఇన్స్టాగ్రామ్ లేదన్నా అంటారేమో. అప్పుడు యెషయాకి ఇన్స్టాగ్రామ్ లేకపోయినా సమాజంలో మాట్లాడుతున్న బూతులు కానీ, సరస్వక్తులు కానీ, సమాజం జరుగుతున్న పరిస్థితులను బట్టి యెషయా ప్రవక్త అపవిత్రపరచబడి ఉన్నాడా? నా ప్రశ్న మీకు అర్థమవుతుందా? ఎందుకు మళ్ళా అయ్యో అపవిత్రమైన పెదవులు గలవాడని అని ఎందుకు అన్నాడు? అసలైన వాస్తవం ఏంటంటే అయ్యో నేను అపవిత్రమైన పెదవుగా అనడానికి కారణం ఏంటంటే, మన కళ్ళతో ఏవైతే చూస్తామో, ఏ దర్శనం అయితే యెషయా చూస్తున్నాడో ఆ దర్శనంలో శరాపులు నోటితో పరిశుద్ధుడు 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 అంటున్నారా? కళ్ళతో అంటున్నారా, చెవులతో అంటున్నారా? నోటితో అంటున్నారా? ఇలాంటి పరిశుద్ధమైన దేవుణ్ణి, ఇలాంటి పరిశుద్ధమైన దేవాది దేవుడితో మాట్లాడే అర్హత నాకు లేదు. ఈ పెదాలు అపవిత్రమైనవే. అర్థమవుతుందా? ఏవైతే మనం చూస్తామో, దేవుడికి ఎంత దగ్గర అయితే వెళ్తామో, దేవుడిలో మనం ఏ లక్షణం అయితే చూస్తామో, ఏ పవిత్ర అయితే చూస్తామో అది మనకు కనపడుతుంది. మళ్ళీ ఎత్తున గుర్తుపెట్టుకోండి, ఏ వ్యక్తి అయితే దేవునికి దగ్గర అవుతాడో, ఏ వాక్యం అయితే ఒక వ్యక్తి హృదయాన్ని తాకుతుందో ఆ వాక్యాన్ని బట్టి అతని హృదయం బద్దలవుతుంది. ఇక్కడ యెషయా హృదయం ఎందుకు బద్దలైందంటే, పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని శరాపులే భయముతో వణుకుతో పొగుడుతుంటే, అపవిత్రమైన పెదవులు కలిగిన నేను ఆయన ఏమని పిలవాలి? నా ప్రశ్న మీకు అర్థమవుతుందా? మనం ఏదైతే చూస్తామో, ఏ వాక్యాన్ని అయితే దేవుడు మనతో మాట్లాడతాడో ఆ వాక్యం మన హృదయం తాకుతుంది. అనుకుందాం, వ్యభిచారం గురించి మాట్లాడానుకో ఒక సేవకుడు, అబద్ధాల గురించి మాట్లాడానుకో, గర్వాన్ని గురించి వాక్యం ప్రసంగం చేశాడు అనుకో, ఆ గర్వం అనే పదం మనల్ని తాకుతుంది. అవునా కదా? అర్థం కాలేదా? అప్పుడు వ్యభిచారం అనే పదం వస్తుందా? మీకేమన్నా నా ప్రశ్న అర్థందా? అంటే కళ్ళతో ఏదైతే చూస్తున్నాడో, ఏ సందర్భాన్ని బట్టి అయితే దేవుని దగ్గర అవుతామో, ఏ విషయాన్ని అయితే మనం దేవునికి దగ్గర అవుతామో, ఏ వాక్యము ద్వారా అయితే దేవుని దగ్గర అవుతామో ఆ వాక్యము, ఆ సందర్భము మనలో ఉన్న అపవిత్రతను చూపిస్తుంది. మీకు ప్రశ్న అర్థమవుతుందా? ఇప్పుడు యెషయా ప్రవక్త ఎందుకు విరిగి నలిగిన హృదయంతో అయ్యో అపవిత్రమైన పెదవగలవాడిని అన్నాడంటే కారణం ఏంటంటే, దేవునికి దగ్గరే కొలది ఏ వ్యక్తి అయితే దేవుని సహవాసాన్ని కలిగి ఉంటాడో ఆ వ్యక్తి యొక్క ప్రార్థన, ఆ వ్యక్తి యొక్క జీవితం విరిగి నలిగిన హృదయంతో కూడిన ప్రార్థనే ఉంటుంది. ఎందుకు కొంతమందికి ప్రార్థన చేయలేరు, ఎందుకు కొంతమంది దేవునితో సహవాసం గడపలేదంటే, ఇప్పుడు అసలు నేను చెప్తా. ఇప్పుడు నేను ఇంకొక సేవకుని గురించి చెప్పబోతా. ఇంకొక సేవకుడు ఇదే వాక్యంలో ఎందుకు కొంతమంది ప్రజలు కఠినపరచబడుతున్నారు, ఎందుకు కొంతమంది కఠినపరచబడుకోకుండా మెత్తన హృదయం కలిగి ఉన్నవారు? గుర్తుపెట్టుకోండి, ఏ వ్యక్తి మెత్తన హృదయం ఉంటాడంటే వాక్యముతో తడుపుతూ ఉన్నప్పుడే. వాక్యం అనేది సుత్తె లాంటిదని వాక్యం సెలవిస్తుంది. వాక్యమును సుత్తితో పోల్చారు, వాక్యము రెండంచులు కలిగిన ఖడ్గముతో పోల్చాడు. ఈ వాక్యము ఎవరైతే వింటూ ఉంటారో వాళ్ళ మాంసములో, వాళ్ళ ఎముకల్లో సైతం దూరుచు అని ఉంటుంది వాక్యం. అవునా? ఇప్పుడు ఇదే ప్రవక్తను కదా, ఈ యెషయా ప్రవక్త చనిపోయిన ఒక 200-300 సంవత్సరాల తర్వాత, ఒక శాస్త్రి వస్తాడు.
శాస్త్రవేత్త కాదు, శాస్త్రి. ఆ శాస్త్రి ఎవరంటే యజ్రా. ఎవరు? యజ్రా అని బైబిల్ ఉంది సార్, యజ్రా పుస్తకం ఉంది సార్. ఈ యజ్రా పుస్తకంలో విరిగి నలిగిన హృదయం అంటే ఏంటి? ఈ వెన్ను ఉంది చూసారా, వెన్నుపూస అంటారా ఏమంటుందండి? వెన్న, జున్ను, అది కాదు, వెనకలు ఉంటుందండి. ఇంగ్లీష్ కాక బ్యాక్ బోను, స్పైనరు, తెలుగులో చెప్పండి అబ్బా. వెన్నుపూస అనా? ఆ భక్తుడు ఏమంటాడంటే, ఆ యజ్రా శాస్త్రి వాక్యాన్ని ప్రకటిస్తుంటే ఇశ్రాయేలు ప్రజల్లో వెన్ను అదురుతుంది. అర్థమైందా? ఈ వెన్ను భయముతో అదిరి మోకాళ్ళ మీద పడి భయంకరమైన పశ్చాత్తాపంతో గొప్ప ఉద్యమం వస్తుంది. ఎవరు తెలుసా? యజ్రా. ఏం జరిగింది అర్థమవుతుందా? మళ్ళీ ఇతను గుర్తుపెట్టుకో. యెషయా ప్రవక్త ఎందుకు కన్నీటితో ప్రార్థన చేయగలిగాడు? యెషయా ప్రవక్త అయ్యో అపవిత్రమైన పెదవులు గలవాడిని అన్నాడా? మిగతా వాళ్ళు ఎందుకు అనలేకపోయారంటే దేవునికి దగ్గరే కొద్ది. మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు ఒక మాట చెప్తా గుర్తుపెట్టుకొని. ఇక్కడ కూర్చుని అక్క వాళ్ళు మీరున్నారా, అన్న వాళ్ళు మీరున్నారా? ఇప్పుడు మీ గుండెల మీద చేసుకొని ఎన్ని రోజులైంది కన్నీటి ప్రార్థన చేసి? ఇప్పుడు మోకాలు వేస్తారా, ప్రార్థన చేస్తారా? కన్నీటి ప్రార్థన ఎన్ని రోజులైంది? కన్నీటితో విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన ఉందా? అది నా ప్రశ్న. కొత్తలో బాప్తీసం కొత్తలో వద్దు, ఇప్పుడు చెప్పు అంటే ఉదాహరణ అందరూ చెప్తున్నా అంటే, నా ఒకప్పుడు నేను ఎలాంటి ఉండదు తెలుసా? ఒకప్పుడు సంగతి వద్దు, ఇప్పుడేంది చెప్పు. ఒకప్పుడు నేను టాపర్ నా స్కూల్లో, మరి ఇప్పుడు ప్యాకెట్ ఆడతాం బయట, ప్యాకెట్ ఆడితే ఉద్యోగాలు లేరు. ఒకప్పుడు సంగతి ఇప్పుడేంది చెప్పు అంటే నా బాధ అర్థమవుతుందా? కొత్తలో బాప్తీసం చూసుకున్నప్పుడు నువ్వు ప్రభు అయిన యేసుక్రీస్తుని అంగీకరిస్తున్నావా? అదేమంటారు, సిద్ధాటం. ఆ సిద్ధాటం నదిలో, ఈ ఆదినిమాయపల్లి డ్యాంలో ముంచుతారు కదా, విశాఖను ముంచుతారా? ఆ తర్వాత చెన్నూరు కింద బ్రిడ్జి కింద ముంచినప్పుడు నేను బయట ఒడ్డున ఉంటాను, నాన్నలు అందరూ నిలబడుకుంటారు కదా, అప్పుడు చూడాలా, అప్పుడు ఫోటోలు కెమెరాలు ఉంటాయి కదా. నాయ్ గారు, యేసుక్రీస్తు నిజమైన దేవుడు, నేను అంగీకరిస్తున్నాను. మా దేవుడు అంగీకరిస్తున్నాను, ప్రతి ఆదివారం మందిరానికి వస్తానండి తప్పకుండా అని వాళ్ళు ఏడుస్తారండి. అయ్యో బాబాయ్, ఆ క్షణంలో వాళ్ళని చూసి తప్పకుండా అనుకోపకండి, అందరూ ఆ స్థితి నుంచి వచ్చిన వాళ్ళమే, నేను అందరూ మాట ఇచ్చిన వాళ్ళే. ఇలేదా మాట? మీరు ఇలేదా? ఇచ్చారా? అడుగుతారు మిమ్మల్ని సేవకుడు, అయ్యా దేవుడైన యేసుక్రీస్తుని అంగీకరిస్తున్నాను అయ్య గారు, ప్రతి ఆదివారం దేవునితో గడుపుతావా అంటే గడుపుతాను అయ్య గారు అని మాటిస్తారా? ఇచ్చిన తర్వాత ఎంతమంది ఆ మాట నిలబెట్టుకుంటారా? అప్పుడు అనిపిస్తుంది వాళ్ళు ఏడుస్తుంటే అది వాళ్ళ కన్నీరో లేదా నదిలో చేసిన నీళ్ళు అర్థం కాదు, అట్టు ఏడుస్తారు. అర్థం కాలేదు? అట్టుంటుంది. ఇప్పుడు మొదట్లో నా ప్రశ్న అది కాదు. ఇప్పుడు ఈరోజు ఉదయం, ఈరోజు, నిన్న, మొన్న కన్నీటితో మోకాళ్ళ మీద ఉండి ఆయన పాదాలను తడపగలిగావా? హృదయం కఠినమైపోయిందా? కొంతమందికి ఎలా కఠినమైపోతుందంటే, పాట పాడబుద్ధి కాదు, బైబిల్ చదువు బుద్ధి కాదు, మందిరానికి వెళ్ళబుద్ధి కాదు, బలవంతంగా వెళ్దామో వద్దా, బైబిల్ చదువు బుద్ధి కాదు, దేవునితో గడప బుద్ధి కాదు, దేవుని వాక్యం వినబుద్ధి కాదు, దేవుని వాక్యం కూడా వినబుద్ధి కాదు కొంతమందికి. ఎందుకు తెలుసా? కఠినమైపోతుంది, మొద్దు పారిపోతుంది. ఎందుకు బండ పారిపోయి, మొద్దు పారిపోయి ప్రార్థన రాదు, కన్నీటి ప్రార్థన రాదు, పాటలు రాదు, ఎందుకు దేవుని సేవ చేయలేకపోతారా? ఎందుకు పరిచయలో పాల్గొలేకపోతే తెలుసా? దేవునికి దూరం అయిపోతారు. ఎప్పుడు ఒక వ్యక్తి కన్నీటి ప్రార్థన, ఎప్పుడు ఒక వ్యక్తి విరిగినట్టు ఉండడం వస్తుందంటే దేవునికి దగ్గరే కొద్ది, దేవుని దగ్గర అవ్వాలి, దేవునితో గడపాలా. యెషయా ప్రవక్త ఒక్కడికి ఎందుకు అనిపించింది అపవిత్రమైన పెదవుల గలవాడనని? ఎందుకంటే యెషయా ప్రవక్త దర్శనాన్ని చూశాడు. యెషయా ప్రవక్త ఆ వాక్యాలు, ఏంటి ఆ వాక్యాలు? పరిశుద్ధుడు గాన ప్రతిగానములతో పరలోకంలో మౌడుతుందే, ఆ వాక్యాలు విని తన అపవిత్రత ఏంటో గుర్తించాడు. ఒక సేవకుడు చెప్తున్న వాక్యము, ఈ బైబిల్లో ఉన్నటువంటి విషయాలు ధ్యానిస్తున్నప్పుడు, గమనిస్తున్నప్పుడు మన గుండె పగులుతుంది. ఎంతోమంది దైవజనులు మోకాళ్ళ మీద పడి ఏడ్చిన వాళ్ళు ఉన్నారు. ఎంతోమంది గొప్ప గొప్ప వ్యక్తులు ఈ వాక్యాన్ని చదివి, వ్యభిచారులు, దొంగలు, మోసగాళ్ళు సైతం ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఉన్న పాటున తమ జీవితాలు అప్పగించుకున్న వాళ్ళు ఉన్నారు. రాజులు సైతం, యాజకులు సైతం బోల్డంత మంది ఈ వాక్యాన్ని బద్దలు చేసింది. ఈ వాక్యం ఎందుకంటే ఈ వాక్యము సుత్తి లాంటిది, రెండంచులు కట్టుగా. కొంతమంది ఉంటారు, వాళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదు, వాళ్ళకి ఎంత చెప్పినా హృదయం కఠినమైపోయి. ఎందుకంటే వాళ్ళు దేవుడు చాలా దూరంగా ఉన్నారు, కన్నీటి ప్రార్థన రావట్లేదు. ఇప్పుడు యజ్రా గురించి చూద్దాం. యజ్రా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు ఇదొక్క చరిత్ర చదువుకొని ముగిచేద్దాం.